మీకు మేకప్ వేయడానికి ఎంత టైం పడుతుంది విరాట్? ఆ! ఆ శివుడి గెటప్‌కి గెటప్‌కి. ఒక 6 అవర్స్ పడుతుంది సార్. 6 గంటలు. 4-6 అవర్స్ పడుతుంది. ఏ టైంకి లేస్తారు మీరు? ఇంక అంతే షూట్ ఉన్నప్పుడు ఇంక వెళ్ళిపోవడమే. మిడ్‌నైట్ అన్ 1కా? అట్లా కాదు. షూట్ వచ్చేసి నైట్ ఉండే అన్నమాట. అన్ని నైట్ షూట్‌లే. మాక్సిమం నైట్ ఉండే. ఆ! అప్పుడేంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 12:00, 2:00 సెట్‌కి వెళ్ళిపోతుండే. వెళ్ళిపోయి రెడీ అయ్యి కూర్చుంటుంది. ఎర్లీ మార్నింగ్ 12కి 1కి మధ్యాహ్నం. అందరూ నిద్రపోయే టైంలో. మధ్యాహ్నం 2కి. మధ్యాహ్నం 2కి. మధ్యాహ్నం 2కి వెళ్తే మేము నైట్ మార్నింగ్ 6 వరకు షూట్ చేస్తాం. సో 12 అవర్స్. ఇంకెక్కువనే సో చేస్తాం. నిజంగా మేకప్ 6 అవర్స్ శివుడి రోల్‌కి హ్మ్. మేకప్ కూడా భలే వేశాడు. అవును సార్. మేకప్ ఏంటంటే వాళ్ళు ఆ 'ప్రీతి శీల'లో పర్టిక్యులర్‌గా చూస్తారనమాట. ఆ! ప్రతి డీటెయిలింగ్ కూడా ఇప్పుడు మీరు 'దురంధర్' గాని, 'చాబా' గాని ఎక్కడ చూసినా గాని వాళ్ళు ఎంత నీట్‌గా ఉంటాయి. 'పుష్పాలో' కూడా వాళ్ళే అనమాట వర్క్ నీట్‌గా ఉంటుంది. సో వాళ్ళు కూడా కాంప్రమైజ్ కారు. వచ్చి వాళ్ళేంటంటే ఒక పెయింట్ మన కార్‌లకి స్ప్రే కొడతాం కదా! అట్లాంటి మిషన్‌తోని మొత్తం బాడీ అంతా స్ప్రే చేసుకుంటూ ప్రతి డీటెయిలింగ్ సో 'దురంధర్'కి చేసిన వాళ్ళే వీళ్ళు. అవును సార్. ఓకే. ఓకే. 'ప్రీతి శీల' అని బాగా చేస్తారు మీకు. సో నేను విన్నాను ఎంటైర్ సినిమా అయిపోయేలోపు మేకప్ కాస్టే దాదాపు 15-20 కోట్లయిందన్నారు. వాళ్ళకి ఇచ్చేది అయ్యేది. అయ్యుంటది సార్. ఆ! ఎందుకంటే ఆర్టిస్టులు అంతమంది ఉన్నారనమాట. క్రౌడు మీరు ఒక 'నమోరే' సాంగ్‌లోనే ఒక 5000 ఏమో డాన్సర్స్‌తో ఉంటుంది. వీటన్నిటికి తెలియకుండా మనం అనుకుంటాం గానీ ప్రొడక్షన్ ఖర్చు చాలా ఉంటదన్నమాట.